హలో, అందరికీ నమస్కారం. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి వారిని మీడియాకు పరిచయం చేస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా నూతనంగా డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి వై సునీల్ రావు గారు, అదే రకంగా పార్లమెంటు కన్వీనర్ మరి నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి బోయినపల్లి ప్రవీణ్ కుమార్ గారు, మరి ఇప్పుడు ఈరోజు పార్టీలో చేరబోతున్నటువంటి ఇండిపెండెంట్గా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ సోగాని కొమరయ్య గారు, వివేకానంద విద్యా సంస్థల చైర్మన్, అదే రకంగా ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర కన్వీనర్గా ఉంటున్నారు. వారు 10వ వార్డు నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. వారు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఆ సందర్భంగానే ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనైంది. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడతారు. ఇప్పుడు కొమరయ్య గారికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరి భారత్ మాతాకి మరి ఈ యొక్క విజయం అనేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ కార్యకర్తలు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్ల, అదే రకంగా రాష్ట్ర అధ్యక్షుని రామచంద్రరావు గారి కృషి చాలా ఉన్నది. మరి ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు మనం ఎంత సంఖ్యలో గెలుస్తున్నాం, ఏ రకంగా చేయాలని ఎప్పటికప్పుడు మాకు సూచనలు, సలహాలు, మార్గదర్శనం చేసి మమ్మల్ని గెలిపించడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి రామచంద్రరావు గారిని మరి మేయర్, డిప్యూటీ మేయర్లు ఇద్దరు సన్మానిస్తారు. ఇప్పుడు సునీల్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు. సునీల్ రావు గారు కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ గారిని సన్మానిస్తున్నారు. సీను. అదే రకంగా ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోశాధ్యక్షులు వాసుదేవరావు గారు కూడా పాల్గొన్నారు. రామచంద్రరావు గారు.
మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాజకీయ చరిత్రలో సప్పడ కొట్టదు ఎవరు. తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మేయర్గా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తన బలంతో కరీంనగర్లో గెలిచిన సందర్భంగా ముందుగా అక్కడ స్థానిక ఎంపీ మా కేంద్ర మంత్రి సంజయ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారితో పాటు మేయర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్, అదేవిధంగా సునీల్ రావు గారు, వీరిద్దరు కూడా మొట్టమొదటి ఒక తెలంగాణలో మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఈ యొక్క కరీంనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన మనోహర్ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, వాసుదేవరావు గారికి, ఈరోజు చేరినటువంటి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయినటువంటి కొమరయ్య గారు అక్కడ స్కూల్ నడుపుతాడు. మామూలు స్కూల్ కాదు, చాలామంది పిల్లలు అక్కడ చదువుకొని బయటికి వచ్చినటువంటి అది సంస్థ అది. మరి వారితో పాటు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్మా సంబంధించిన వాళ్ళు, ఇక వేరే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా స్కూల్లో అన్నిటికీ బాగా యాక్టివ్గా పనిచేసిన మన మధుసూర్ రెడ్డి గారు వారు కూడా ఉన్నారు, కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఆదరణ పెరుగుతున్నది అని అంటేనే ఈరోజు కొమరయ్య గారి యొక్క చేరిక అదొక నిదర్శనం. విద్య ఒక దానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, విద్యా వేత్తలను తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటే మరి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, నరేంద్ర మోదీ గారి పనితీరుపై ఈరోజు ప్రభావితమై భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. అనేక మంది మేధావులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు రోజు చాలామంది సైంటిస్టులు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్, ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ వైపు చూస్తున్నది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రభుత్వము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి గారు బహుశా సెంచురీ కొట్టినట్టే ఉంది ఢిల్లీ ఓటంలో. ప్రతిసారి ఢిల్లీ పోతారు, అక్కడ చిట్చాట్ పెడతారు, వస్తారు. అక్కడ ఏమవుతుందో ఎవరు తెలియదు, ఇక్కడ ఏమవుతుందో ఎవరు తెలియదు. ఎందుకంటే వారు ఒక విద్యా శాఖ నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు విద్య అనేది తెలంగాణలో ఎక్కడ పోయిందని ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీరు ఎలక్షన్స్ రాగానే రైతు బంధు ఇవ్వడం, ఎలక్షన్స్ రాగానే ఇందిరామయ్యలు ఇవ్వడం, ఇది కాదు. ఈరోజు తెలంగాణలో విద్యార్థులకు, పిల్లలకు ఏ రకమైన బోధన దొరుకుతుంది? మీరు చెప్పినటువంటి 1000 కోట్లు విశ్వవిద్యాలయాలకు ఏమైంది? ఈరోజు ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా వారు చెప్పారు, దాదాపు 66 మంది చనిపోయారు ఇప్పటివరకు. 2 సంవత్సరాల నుంచి మనకు పెన్షన్స్ రావట్లే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే. 2 years 66 మంది. నేను మొన్న 40 మంది చెప్పాను. నేను వాళ్ళు నన్ను కరెక్ట్ చేశారు, సార్ 40 మంది కాదు సార్ 66 మంది చనిపోయారని చెప్పారు. మరి ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు? మీరు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కూడా బస్సు పట్టించి చూశాను. అప్పుడు ఆయన గురుకులాలు పెట్టాడు, ఇప్పుడు ఏదో యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదో పెడతా ఉన్నాడు ఆయన. కానీ విద్య మాత్రం లేదు ఎక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఏది చేసినా తెలంగాణ పిల్లల భవిష్యత్తుని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలంగాణ భవిష్యత్తే ఈనాటి యొక్క విద్యార్థులు. ఆ విద్యార్థుల ఒక తీర్చిదిద్దేటటువంటి ఒక
ఆ ఒక విద్యా సంస్థల అధినేత ఈరోజు మా పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఎందుకంటే బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క నగరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కరీంనగర్ నగరం. మరి కరీంనగర్ ఈరోజు తెలంగాణ కూడా అది గుండెకాయ లాంటిది, ఉద్యమాల గడ్డ. అక్కడి నుంచే మనకు ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఒక వాయిస్ని అక్కడ ప్రజలు వినిపించారు. కాబట్టి అటువంటి ఒక తెలంగాణ గడ్డ అయినటువంటి తెలంగాణ గుండెకాయ అయినటువంటి ఒక కరీంనగర్, ఉద్యమాల గుండెకాయ అయిన కరీంనగర్ మేయర్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నందుకు, డిప్యూటీ మేయర్గా కైవసం చేసుకుని మరొకసారి వారికి అభినందన తెలుపుతూ కొమరయ్య గారిని నేను పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారి యొక్క సమక్షంలో పార్టీలో చేరినటువంటి కరీంనగర్లో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కొమరయ్య గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఒక మంచి ఆలోచనతో కరీంనగర్ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. కాబట్టే తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఒక ఆలోచనతో వారు ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషం. మొదటి నుంచి కూడా హిందుత్వ భావజాలం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఒక అనుబంధం, మా సంస్థలన్నిటితో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉండడం. సరే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కొంతమంది రాంగ్ డైరెక్షన్ వారికి ఇవ్వడం వల్ల వారు వాస్తవాలు గ్రహించి ఈరోజు వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ వచ్చేయడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కరీంనగర్ ఇంతవరకు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు మేయర్ ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. వారి యొక్క సహకారం లేకుంటే, వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు పన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చిన్న సూచనలు సలహాలతోని ఇవాళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించారో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనం జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు, కియా కార్లు ఆఫర్లు ఇచ్చి మేయర్ వాళ్లకు, డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మనం కాంగ్రెస్తో కలిసిపోతున్నాం, ఇది హైకమాండ్ నిర్ణయం, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలి, ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా ఇవాళ మా దగ్గరకు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, ఆధినాయకత్వంతో సంబంధం లేదు, మేమే మీకు అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా పోయింది. తెలివిగా ఆ పార్టీ అగ్రనాయకుడు మరి రామచంద్రరావు ఫోన్ చేసి, అన్న మేము బాయ్కాట్ చేస్తున్నాం, మీకు మద్దతు కాదు. బాయ్కాట్ చేయడానికి ఆయన మనుషులే రాదు దగ్గర. వాళ్ళని అందరూ వచ్చిర్రు రామచంద్రరావుతో మాట్లాడిర్రు. మా బీఆర్ఎస్ పార్టీ కర్మందరూ మాట్లాడిర్రు, అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉందా లేదా ఇప్పుడే తెలుస్తుంది, వాళ్ళకి ఇచ్చుకొని చూసుకోవాలి. అప్పుడప్పుడు మీటింగ్ అయ్యే వరకు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ పక్కా సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మద్దతు వాళ్ళ మద్దతు లేకుండా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఇలా మేయర్, డిప్యూటీ మేయర్ యొక్క పదవులను ఇలా చేజిక్కించిన విషయం వాస్తవమే. కాబట్టి ఈ సందర్భంగా మాకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి, మాకు ప్రోత్సహించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున, మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితోని నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 70 లక్షల జనాభా ఉంటే దాదాపు 30 లక్షల మంది ముస్లింసే. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు. ఏకపక్ష నిర్ణయంతో దారు స్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోని, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసేది. వాళ్ళు దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్ర వారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాశాప్ జెండా ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారిరు. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ విధంగా కుట్రలు పడిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా 1.5 కోటి జనాభా ఉంది ముంబై, 40,000 కోట్ల బడ్జెట్, దాన్ని విభజించలే. 2 కోట్ల జనాభా ఉంది ఢిల్లీ, 16,000 కోట్ల బడ్జెట్, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా చెన్నైకి సంబంధించి కూడా 80 లక్షల జనాభా ఉంది, 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా 2012లో షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీని 3 భాగాలుగా 3 కార్పొరేట్ చీల్చి విభజిస్తే 2022లో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలీనం చేసింది. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఇప్పుడు చూసిన మొద్దు శ్రీను ఏదైతే భావకాలంలో ఆనందం చూడడానికి చేసినట్టు ఇప్పుడు అందరూ భాగ్యనగర్ ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మొద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి. అడుగుతారు, పక్క అడుగుతారు. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ భాగ్యనగర్లో రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీ తిరిగి ఇలా ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, ఇలా భాగ్యనగర్ ప్రజలు ప్రశ్నించాలి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చినవి ఇవాళ భాగ్యనగర్లో? 4,000 రూపాయలు ఎంతమంది తాతమ్మలకు ఇచ్చినావు, అమ్మమ్మలకు ఇచ్చినావు? ఇవాళ
ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు, ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు. 2 సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మొరమోసిన దాఖలాలు, తట్ట మొరమోసిన దాఖలాలు. ఇవాళ తెలంగాణకు రాజధాని, తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడున్నాయి అవి? ఇవి 5,70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఒక్క యూనిట్ అన్న ప్రారంభించినవా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినవా? కనీసం దాని ద్వారా అందాల పూట్ల ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే. దావోస్ 2 సార్లు పోతివి, 2,18,000 కోట్లు వాళ్ళ పెట్టుబడులు వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి? ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని పెట్టుబడులు వచ్చినావు, ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు? ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటలపై చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్టుబడులన్నీ కూడా ఇలా ఏఐసిసి భవన్లోకి పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి పరిస్థితుల్లో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు, వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇవాళ భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి, ఏం చేశారు భాగ్యనగర్కి? వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలు గుర్తించాలి. అడగండి, పక్కా అడగండి, ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడమైనాయి. ఇంత రామచంద్రరావు చెప్పాడు, రిటైర్మెంట్ అనేటువంటి 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేము దాచుకున్న పైసలు మాకు ఏంటి సార్, మాకు అప్పులు లేదు సార్, మాకు కొడుకు బిడ్డలు పెళ్లి చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అప్పులు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టి కాలు మొక్కి అడగడానికి హైదరాబాద్కి వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళని గొడవర గుంజుకపోయి వ్యాన్ లెక్కించి అరెస్ట్ చేయడానికి సిగ్గులేదు అని అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. డిఏలు ఇస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, ఆరోగ్యశ్రీ అటేమికింది. ఇలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇలా యాజమాన్యాలు పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తలేరు, వాళ్ళకు స్కూల్ అమ్ముతా ఉంటే వాళ్ళకి పైసలు శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇల్లు కిరాగట్టే పరిస్థితి లేదు, లోన్లను చెల్లించే పరిస్థితి లేదు. ఇన్ని సమస్యలు ఉంటే ఢిల్లీ పోయట సన్మానం చేసుకున్నాడు. ఢిల్లీ పోయి మరి రాహుల్ గాంధీ అడగాలి కదా, మరి బీసీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది, మీరు ఇస్తాను ఉద్యోగాలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, గాడిని గుడ్డు చూపెట్టారు కదా. ఇవాళ ఏ గుడ్డు ఏ మొక్కలు చూపెట్టుకొని ప్రజలు ఓట్లాడతారు. ఇవాళ కేవలం కరప్షన్,
మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించడం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వారు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది, వాళ్ళ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం, వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో దగ్గర కమిషన్ తీసుకున్నారు, చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఐఏఎస్ అధికారులు చెప్తున్నాం, గుర్తుంచుకోండి, 2047 వరకు వికసిత్ భారత్ పూర్తి నెరవేరే వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. 2029లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. అటువంటి అద్భుత భారతదేశాన్ని దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూపెట్టబోతున్నది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం. రాసిపెట్టుకోండి, దీన్ని గుర్తుంచుకోండి. మంత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే విధంగా మంత్రి పదవులు అడ్డుపెట్టుకొని బరిదగించి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీరు అక్రమంగా సంపాదించిన పైసలను పెట్టుబడులకు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా పక్క బెడ. మాకు ఏం పర్లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలను, మా నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినో, చాలా మున్సిపాలిటీస్ లో ఇవాళ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ మెడల్ వంచం, మీ అహంకారాన్ని తీస్తాం, మీ అక్రమాలను కూడా అన్ని బయట పెడతాం. పక్క తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దొంగ వేషాలు వేసి దొంగ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ భాగ్యనగర్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే శరణ్యం. మీరిచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నది. కాబట్టి ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తూ, వరంగల్ కార్పొరేషన్ కానీ, జిహెచ్ఎంసీ ఈ మూడు కార్పొరేషన్లు కానీ, ఖమ్మం కార్పొరేషన్ కానీ, సిద్దిపేట కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం. ఇవాళ అనేక ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది. మనం తప్పు చేసినాం, భారతీయ జనతా పార్టీకి ఓటేక తప్పు చేసినాం. ఇలా రాష్ట్రంతో ఒక్క పైసా ఇవ్వాలి, గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వాలి, మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇవ్వాలి, కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వాలని చెప్పి ప్రజలు ఆవేదన చెందుతూ ఇలా భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పేపడే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా మేము అందరం పనిచేస్తాం. ధన్యవాదాలు.